ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు వర్క్ బుక్స్, ఉన్నత పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలను ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని 24 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. ఇక పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు ఈ పుస్తకాలు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో విద్యార్థులకు అందించాలని, తల్లిదండ్రులను కూడా ఆహ్వానించాలని సూచించారు. ఇక గతేడాది పాఠ్య పుస్తకాల పంపిణీ కోసం 132 కోట్లు ఖర్చు చేయగా రానున్న విద్యా సంవత్సరానికి గాను 200 కోట్లు వెచ్చిస్తున్నట్లు సబిత తెలిపారు. ఇక సర్కార్ బడుల్లోని విద్యార్థులందరికీ పాఠశాలలో తెరిచే నాటికి 2 జతల యూనిఫామ్ అందజేయాలని మంత్రి ఆదేశించారు. యూనిఫామ్ కోసం సుమారు 150 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు తెలిపారు. ఇక జూన్ 12న పాఠశాలలు ప్రారంభం కానున్నందున బడిబాట కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని అధికారులకు సూచించారు. పునఃప్రారంభం రోజున పాఠశాలలో పండుగ వాతావరణం కల్పించాలని ఆదేశించారు. మన ఊరు మనబడి పనులను జూన్ మొదటి వారంలోగా పూర్తి చేయాలని చెప్పారు.